అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీరు డబ్బులు లేని వారు, చాలా పేదవారని మిమ్మల్ని చులకనగా చూసిన ఆ స్త్రీ ఈరోజు మీ వ్యాపారం మరియు అభివృద్ధి చూసి వచ్చి మీ కాళ్ళ వద్దకు పడుతుంది. తను వచ్చిన తర్వాత మీరు మాత్రం మీ దృష్టిని కేవలం మీ వ్యాపారం పైననే పెంచుతూ ఉండాలి. మీరు ఈరోజు మీ యొక్క అభివృద్ధిపై మాత్రమే నిఘా వెంచి ఉంచాలి. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు రాశి తగు జాగ్రత్తలు తీసుకోవాలి మరియు అనేక విధాలుగా అనేక మార్గాల నుండి లాభం చేకూరే అవకాశం కల్పిస్తుంది. ఈరోజు మీరు స్టార్ లాగా ప్రవర్తిస్తారు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతోపాటు తల్లిదండ్రుల, గురువుల ఆశీర్వాదం చాలా అవసరము. ఈరోజు మీరు తెలియని వ్యక్తులను, స్త్రీలు దూరంగా ఉంచాలి. బయట సంభాషించేటప్పుడు జాగ్రత్త వహించాలి. మరియు ఈరోజు ముఖ్యంగా మహిళలకైతే మరియు ఒళ్ళు నొప్పులు, ఎడనొప్పి, నడునొప్పి, కీళ్ళ నొప్పులు మరియు మెదడు నరాలకు సంబంధించిన సమస్యలు అనేవి కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇటువంటి సమస్యలు ఉన్నటువంటి మహిళలు మాత్రం ఈరోజు మరియు దోష నివారణ కొరకు, పరిహారం కొరకు ఈరోజు పసుపు రంగు వస్తువులనైతే దానం చేయాలి మరియు దత్తాత్రేయుని పూజించాలి. ఇలా చేయటం కారణంగా మీకు దోష నివారణ జరిగే సమస్యల నుండి ఉపశమనం అనేది లభిస్తుంది. కృషి యొక్క ఫలితాలను మీరు పొందగలుగుతారు. కొత్తదాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది. అహామిక భావన పెరగడానికి అనుమతించకండి. నాయకత్వ లక్షణాలను అయితే కలిగి ఉంటారు. పనిలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విదేశాలకు సంబంధించిన పని జరుగుతుంది. భావోద్వేగాలు నిర్ణయించడం మానుకోవాలి. ఆకస్మికంగా డబ్బు ప్రయోజనం కూడా పొందగలుగుతారు. మీ సామర్థ్యం పెరగబోతుంది. ఈ రోజు మీపై మీకు నమ్మకం ఉండడం అనేది చాలా అవసరము. అనేక విధాలలో, అనేక మార్గాల నుండి లాభం మీకు చేకూరుతుంది. అన్ని రంగాల్లో కూడా విద్యార్థులకు కూడా శుభదినంగా ఉంది. తప్పకుండా విజయం అనేది వరించబోతుంది. మీరు శ్రమించినంత ఫలితం తప్పకుండా మీరు దక్కించుకునే సామర్థ్యాన్ని మరి కలిగి ఉంటారు. ఇక దాంతోపాటు ఈరోజు రాశుల్లో మాత్రము మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. కాబట్టి మానసిక ఒత్తిడి తగ్గించుకునే కొరకు ప్రాణాయామం, ధ్యానం చేయాలి మరియు పేదలకు, ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయాలి. అలా చేయటం కారణంగా మానసిక ఇబ్బందులు అనేవి తొలగించబడడం అనేది జరుగుతుంది. ఈరోజు రాశులు మాత్రం జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు చాలా ప్రేమగా వ్యవహరించడం అనేది చెప్పదగిన సూచన. బుద్ధిబలంతో తీసుకునే నిర్ణయాలు మీకు చాలా బాగా ఉపకరిస్తాయి. సంపద వృద్ధి చెందడం అనేది జరుగుతుంది. అన్ని రంగాల వారికి కూడా తమ తమ రంగాల్లో అనుకూల ఫలితాలు అనేవి కలుగుతాయి. వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయి. కమిషన్ వ్యాపారము, వడ్డీ, రుణాలు, పెట్టుబడులు మీ ఆదాయాన్ని అయితే పెంచుతాయి. షేర్ మార్కెట్ లో భారీ లాభాలను అయితే అందుకుంటారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిది. ఈరోజు ఈ రాశి వారికి అయితే మరి శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠిస్తే కనుక చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. అనేక విధాలుగా మీకు ఉన్న చెడు పరిస్థితుల నుండి మీరు బయటకు రాగల సామర్థ్యం అనేది మీకు కలుగుతుంది. ధైర్యంతో మీరు పనులు చేయగలుగుతారు. అన్ని రంగాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. సమయాన్ని వృధా చేయకండి. పరపతికి భంగం కలిగే పనులైతే ఈ రోజు చేయకండి. చంచల నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. జాగ్రత్త. ఎవరిని అతిగా నమ్మవద్దు. ఈరోజు ఇంట్లో అయితే ఊహించని శుభవార్తలతో ఇంట్లో ఆనందకరమైన వాతావరణం వెల్లివిరుస్తుంది. ఉద్యోగస్తులు తమ శక్తియుక్తులతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. ప్రమోషన్ కోసం చూస్తున్న ఎదురు చూపులకు ముగింపు పలికే సమయం వచ్చేసింది. సన్నిహితుల సలహాలు మేలు కలిగిస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఈరోజు చేపట్టిన పనుల అవరోధాలు కూడా ఉంటాయి. అన్ని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థికంగా మీకు లాభపడే రోజుగా ఉంది. వ్యాపారంలో ఇబ్బందులు అనేవి లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం అస్సలు చేయకూడదు. ఈ రోజు అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారు మాత్రము డాక్టర్ను సంప్రదించి చికిత్స ప్రారంభించాలి. ఈ రోజు ప్రతికూల ఆలోచనలకు సమయం వృధా చేసుకోకుండా చూసుకోవాలి. ఒక సంఘటన అయితే మీకు ఈ రోజు విచారం కలిగించేలా గుర్తుకొస్తుంది. కానీ దాని నుండి తొందరగా బయటపడాలి. లేకపోతే మాత్రము మీకు ఈరోజు నిద్రలేమి సమస్య కలిగే అవకాశం ఉన్నది. ఈరోజు రాశివారు మాత్రం చాలా బాగా అనుకూలమైనటువంటి ప్రవర్తనను కొనసాగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఈరోజు చాలా అదృష్టం అనేది వరించబోతుంది. మన సౌఖ్యం కలిగించే అనేక ఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. రోజంతా కూడా సరదాగా ఆనందంగా గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థులకు శుభప్రదము. కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. ఇక వివాదాలకు దూరంగా ఉండాలి. ఈ రోజు రాశివారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం, వివాదాలకు దూరంగా ఉండడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ రోజు రాశుల్లో మాత్రము అనేక విధాలుగా అనేక మార్గాల నుండి లాభాలు చేకూరేటటువంటి ప్రయత్నాలు అనేవి చేయడం కూడా జరుగుతుంది. మరియు ఈ రోజు రాశివారికి చూసినట్లయితే కనుక లక్కీ సంఖ్య 89, మరి లక్కీ కలర్ అయితే నలుపు కలరు. ఇక పరిహారములో ఈరోజు మరి శివ ఆరాధన చేయడం అనేది చాలా శ్రేయస్కరము. మీకు అన్ని విధాలుగా మేలు కలుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.